ఈ రోజు మేము 14th వార్డు నుంచి మేడ్చల్ మున్సిపల్ ఆఫీస్కి వచ్చామండి. మాకు వాటర్ సమస్య చాలా ఘోరం అంటే అతి ఘోరంగా ఉన్నదండి. ఇంతకుముందు ఎప్పుడు లేదు. మాకు ఎప్పుడైనా మాకు మేలగూడంగా ప్రతి పోయిన సంవత్సరం మేలగూడ మాకు వాటర్ బాగా వచ్చినాయి. ఇప్పుడు మార్చి నుంచి ఎండలు ఎట్లా కొడుతున్నాయో అట్లా ఆ విధంగా నీరు మొత్తం అట్టాడుకుపోయినట్టుంది. మేడ్చల్ మొత్తం ఉన్నదా లేదా సమస్య అంటే మాకు అర్థం అవ్వట్లేదు. మేడ్చల్ మొత్తం సమస్య ఉంటే అందరు ఇక్కడనే ఉంటుండే, కానీ ఒక 14th వార్డులో మాత్రం ఈ సమస్య కనిపిస్తుందండి. ఈ యొక్క సమస్యను మీరు ఖచ్చితంగా పరిష్కరించి మా యొక్క ఒక 14th వార్డు ప్రజలకు వాటర్ సక్రమంగా అందించాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరుగుతుంది. ఏదేమైనా వచ్చిన వాటర్ మాత్రము అందరికీ సమానంగా పంచుబాటు అవ్వట్లేదు. ఈ యొక్క 14th వార్డు మాత్రము చాలా తీవ్రంగా ఉందని వాటర్ సమస్య చాలా బాగుంది. ఈ యొక్క వాటర్ సమస్యను తీరుస్తారని చెప్పి మేము అందరం కలిసి కోరుతున్నాం. జై తెలంగాణ. ఇంతకుముందు ఎప్పుడు లేదండి, పోయిన సంవత్సరం లేదు. 10 ఏళ్ళ నుంచి మర్చిపోయామండి వాటర్ సమస్య, కరెంట్ సమస్య 10 ఏళ్ళ నుంచి మర్చిపోయాము. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. ఇంతకుముందు వాటర్ ట్యాంక్ మా కాలనీలో అప్పుడు వాటర్ ట్యాంకర్లు బురాబురా తిరిగేది. 3000 రూపాయలు కాస్ట్ కూడా వెళ్ళిపోయింది. 2 గంటలు 3 గంటల ముందు బుక్ చేసుకునే వాళ్ళము. ఇలా ఇప్పుడు అలాంటి సమస్య లేకుంటే మళ్ళీ ఇప్పుడు సమస్య మొదటికి వచ్చిందండి. మొత్తం 24 గంటలు ట్యాంకర్లు తిరుగుతున్నాయి. అటు వాటర్ లేవు. వాటర్ కోసం ఇంట్లో ఒక తీరుగా ఆడవాళ్ళతో పోరు బాగా సమస్య అయింది. ఇంటికి వెళ్ళగానే డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళగానే ఏమండి వాటర్ ఫోన్ చేయండి, ఏసారి ఫోన్ చేయండి. రోజు 14th వార్డ్ నుంచి మహిళలము అందరము ఒక 100 మంది దాకా మున్సిపల్ ఆఫీస్కి వాటర్ ప్రాబ్లంతోనే వచ్చాము. వాటర్ ప్రాబ్లంతోనే వచ్చినప్పుడు నాగిరెడ్డి సార్ అందరినీ కూర్చోబెట్టి మేము బోర్స్ క్లియర్ చేస్తామని చెప్పారు. బట్ అదైతే దానివల్ల అయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మేమైతే వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మాదేమో ఇక్కడ 14th వార్డులో జనాభా ఎక్కువ, మోటార్ కెపాసిటీ అంటే ట్యాంక్ కెపాసిటీ చాలా తక్కువ. ఎప్పుడో వచ్చే 15 రోజులకి 20 రోజులకి నెల రోజులు కూడా వాటర్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క కాలనీగా వాటర్ ఓపెన్ చేస్తే అందరి ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది, కానీ అట్లా కూడా చేయట్లేదు. మళ్ళీ ఏంటి మాకు ట్యాంకర్ తెప్పించుకోవాలన్నా ఒక ట్యాంకర్ 1000 రూపీస్ అవుతుంది. అది పొద్దున చెప్తే రాత్రికి కూడా ఇవ్వట్లేదు. మినిమం ఒక డైలీ యూజ్ మెయిన్ వాటర్ కదా, వాటర్ అన్నప్పుడు మెయిన్ అది ఇంపార్టెంట్ కదా. అది ఇవ్వకపోతే మాకు ఎట్లా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈవెన్ మొన్ననే కూడా వాటర్ ట్యాక్సెస్ కనెక్ట్ చేశారు, అయినా కూడా ఇంకా అది అందరూ డబ్బులు కట్టిన తర్వాత కూడా వాటర్ రావట్లేదు. ఇక్కడ కూడా మన ఇంత ఎత్తులో కూడా మేము చేసినప్పుడు ఇంకా వేరే కాలనీలు రాలే కదా, అన్ని మా కాలనీ వాళ్ళకే వస్తుందంటే ఇటువైపు వాటర్ రాలేదనే కదా దాని అర్థము. అందుకనే ప్రతి ఒక్కరు స్పందించి తొందరగా ప్రాబ్లం వాటర్ సాల్వ్ చేయాలని నేను కోరుతున్నాను. జై తెలంగాణ. నేను లోకల్ మేడ్చల్ బిజినెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను. గత 12 సంవత్సరాల నుంచి ఉన్నా. నేను ఉండేది బాలాజీ నగర్లో. ఇక్కడ ఈరోజు ఒక సమస్య ఏంటంటే మేజర్గా నీటి వసతి సరి అయిన సప్లై లేకుండా గత సంవత్సరం లోపల గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ సమస్య లేకుండా మిషన్ భగీరథ నుంచి వచ్చిన వాటర్ అందరికీ సఫిషియెంట్గా మేడ్చల్ మేజర్ ప్రాబ్లం నీరుదే ఉండే. ఆ వాటర్ ప్రాబ్లం అండ్ కరెంటు ప్రాబ్లం ఇవి రెండు కూడా ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు మేజర్గా మేడ్చల్ ప్రజలు అందరూ ఒక కాలనీ అనేది కాదు, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వాటర్ వచ్చినా కానీ ఒక్కొక్కరి 4 రోజులు 5 రోజులు కూడా వాటర్ రాలే రోజులు కూడా ఉన్నది. వచ్చిన వాళ్ళు పట్టుకొని ఉన్నారు, రానోళ్ళు ట్యాంకర్లు తెప్పించుకొని కూడా ఉన్నారు. ట్యాంకర్లు కూడా అది సమయానికి టైంకు మనకు అందుబాటులో లేకుండా అయిపోయింది. ఎందుకంటే విపరీతమైన సమస్య ఉన్నది కనుక 100 ట్యాంకర్లు ఉంటే 2000 ఇండ్లు ఉన్నప్పుడు వాళ్ళు సప్లై చేయడానికి వాళ్ళతోటి కూడా కాన్పనేది. సో అట్లయినా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఒకరోజు స్నానం చేయడం, ఒకరోజు స్నానం చేయకపోవడం కూడా అయిన రోజులు కూడా ఉంది. ముఖం కడుక్కోకుండా ఉన్న రోజులు కూడా ఈ మేడ్చల్ లోపల ఇప్పుడు మేజర్గా బాలాజీ నగర్ నుంచి మర్రరాజిరెడ్డి కాలనీ కానీ ఆ కిందికించి ఇప్పుడు న్యూగా డెవలప్మెంట్ అయినటువంటి ఏరియా ఏవైతే ఉన్నాయో అక్కడికించి ఇక్కడ ఓల్డ్ మన మేడ్చల్ ఏరియా హౌసింగ్ బోర్డు కానీ స్టేషన్ కానీ ఇక్కడ కానీ కంప్లీట్ ఏరియా మొత్తం కంప్లీట్ మేడ్చల్ లోకల్గా ఇవాళ తీవ్రంగా మనం ఎదుర్కొన్నటువంటి సమస్య ఈ నీటి సమస్య గురించి మేము ఈ కమిషనర్ కార్యాలయం కూడా మేడ్చల్ కమిషనర్ గారి ఎదుట ధర్నా గురించి వచ్చినాం మేము. కాకపోతే ఆయనతోటి ఇంటిమేషన్ చేయడం ధర్మతోటి పర్సనల్ గా అందరం కూకొని దాదాపు 100-150 మంది బాధ్యులు ఎవరైతే నీటితోటి ఉన్నారో అందరం కూకొని